ఆర్జీవన్ ఏరియా జీఎం కార్యాలయంలో శుక్రవారం పర్యావరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జీఎం లలిత్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై కాంట్రాక్టు ఉద్యోగులకు జనపనార సంచులను, ఉద్యోగులకు పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. కార్యాలయం సమీపంలోని పార్క్ ఆవరణలో మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణపై నిర్వహించిన క్విజ్ పోటీల్లో పాల్గొన్న వారిని అభినందిస్తూ బహుమతులను అందజేశారు. ప్రకృతి నుండి ప్రేరణతో వాతావరణం కోసం మన భవిష్యత్తు కోసం అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జీఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ కార్పొరేట్ ఆదేశాల మేరకు ఆర్జీవన్ సహా పర్యావరణ దినోత్సవ వేడుకలను కంపెనీ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు. ప్రస్తుత పరిస్థితిలో భూతాపం విపరీతంగా పెరిగిపోతున్నదని, దీని నివారణకు అధిక మొత్తంలో మొక్కలను నాటాలని కోరారు. మనం పీల్చే గాలి, త్రాగే నీరు, పంచభూతాలను మనం ఏ విధంగా కలుషితం చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకొని కాలుష్య నివారణకు పాటుపడాలని సూచించారు. అట్లే ఆర్జీవన్ ఏరియాలో కూడా మనం ఇప్పటిదాకా 15 లక్షల మొక్కలు నాటాము. 35 లక్షల మొక్కలు నాటినాం. 35 లక్షల మొక్కలు. మీరు గమనించుంటే నేను ఈ కంపెనీలో మొట్టమొదటిగా అపాయింట్మెంట్ చేసినప్పుడు బీడులాగా ఉండేది. బీడులాగంటే ఒక చెట్టు ఉండేది కాదు. ఇక్కడి నుంచి మనం 18 కిలోని పోతుంటే అడిపోతున్నాం. ఈ రోజు మనం ఏ కాలనీకి పోయినా ఎటు పోయినా కానీ మొక్కలు కనపడినా ఇది మన కాలనీ ఉద్యోగులు మనందరి యొక్క సంతోషం. దట్ మనము ఎటు పోయినా కొంత పచ్చదనాన్ని సింగరేణి పరంగా మనం ఈ ఏరియా వాళ్ళకి ఇచ్చినాం. అప్పుడున్న ఉష్ణోగ్రతలు టెంపరేచర్స్ కంటే ఇప్పుడు దాదాపు 2-3 డిగ్రీలు తగ్గినట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది. మనం చూస్తూ ఉంటే ఎండల్లో, వేసవి ఎండలలో ఇదంతా మనం చెట్లు నాటడం వల్ల ఈ సంవత్సరం కూడా మనం అంటే సుమారు 250 ఎకరాలలో మళ్ళీ ఈ సంవత్సరం కూడా నాటబోతున్నాం. సో మరొక్కసారి ఇది కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం. ఎవరైనా పండ్ల మొక్కలు కావాలంటే మనము ఇక్కడ మాత్రమే కాకుండా మన నర్సరీలో కూడా ఉన్నాయి. ఏదైనా కాలనీలలో, ఇండ్లలో కావాలంటే మనం ఇద్దాం. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, SO2 GM చంద్రశేఖర్, ఏజెంట్ రమేష్, SO సాయి ప్రసాద్, ఎన్విరాన్మెంట్ అధికారి వేణు, CMOAI ప్రతినిధి క్రాంతి కుమార్, GM ఆఫీస్ AITC ప్రతినిధి రాజు, ఫారెస్ట్ DGM కర్ణ, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, అధికారులు లక్ష్మీరాజం, బ్రహ్మాజీ, సురేష్, శ్రావణ్ కుమార్, హనుమంతరావు, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.